దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మ గూర్చిన ధ్యానాంశములలో 10వ అధ్యాయం అండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడానికి సోపానాలు అనగా మెట్లు. పరిశుద్ధాత్మను పొందడము అంటే కేవలము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడమే అండి. తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన ప్రజలను వారిలోనికి పరిశుద్ధాత్మను పంపింది యేసుక్రీస్తే కదండి. కాబట్టి పరిశుద్ధాత్మ మీద ఆధారపడడానికి యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సని, ఆ శరీరమునకు సంరక్షణ యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచాలండి. ప్రభువా, నీవు పంపిన ఆదరణకర్త నన్ను కాపాడగలడని నమ్ముచున్నాము. ఈ విధముగా చేస్తే పరిశుద్ధాత్మ వరములు పొందుతామని, మన జీవితాలను కావలసినంత ఇస్తారని నమ్ముచున్నామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 20వ వచనంలో, నేనెవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొను వాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారండి. ఇంకో విధంగా చెప్పాలంటే, నేను పంపిన ఆత్మను మీరు చేర్చుకొనకపోతే అనగా పొందకపోతే నన్ను చేర్చుకొనరు. అవును, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలరు. ఆయన గొప్ప బోధకుడని, ఈ భూమి మీదకి దిగి వచ్చాడని నమ్మగలరు. కానీ ఆయన పంపిన పరిశుద్ధాత్మని స్వీకరించకపోతే ఆయన మీరు నా వారు కాదు అంటారండి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందడానికి షరతులు ఏమనగా, మీరు తిరిగి జన్మించాలి. మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలంటే తిరిగి జన్మించాలని చెప్తున్నారండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం. మారు మనసు లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిస్మ లేదండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలండి. రెండవదిగా దేవుని వాక్యమును నమ్మాలండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మ వాక్యానుసారమైనదని నమ్మాలండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఏదో వర్గానికో తెగకో కాదు, ఆయన పిల్లలందరికీ కూడా వర్తిస్తుందని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 39లో వ్రాసి ఉందండి. ఈ వాగ్దానం అందరికీ కూడా వర్తిస్తుంది. ఆత్మ విషయమైన ఆకలి దప్పులు పెంపొందించుకోవాలండి. మూడవ మాటగా పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు తీవ్రమైన ఆశ అనగా అభిలాష కలిగి ఉంటే అది పొందగలుగుతామండి. కానీ ఆకలి దప్పులు లేకపోతే ముందుకు సాగలేము. పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఉపదేశించుట, బోధించుట అనేది ఒక ముఖ్యమైన మూలపాఠం అండి. క్రీస్తు కొరకు వెర్రివాడుగా ఉండాలండి. అందరిలాగా మనము కూడా దేవుని సేవలో ఉండగలిగినప్పుడు, ఆ వ్యాఖ్యానాలన్నీ కూడా మనం పఠించగలిగినప్పుడు దేవుని రాజ్య పిల్లలుగా స్వీకరించగలుగుతారండి యేసుక్రీస్తు ప్రభులు వారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వమని యేసుక్రీస్తుని మనం అడగాలండి. అడుగుడి మీకు ఇవ్వబడును అనేది దేవుని వాక్యం కదండి. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వమని అడగాలి. ఆయన తప్పక పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇస్తారని నమ్మాలండి. 5వదిగా ఆత్మచేత నింపబడిన వ్యక్తిని కానీ, ఇట్టి అనుభవం కలిగిన మీ మీద హస్త నిక్షేపణ చేయడానికి అనుభవం ఉన్న వారిని కానీ అడగాలండి. మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేది మనుషులు కాదండి, యేసుక్రీస్తు ప్రభులు వారి బాప్తిస్మం ఇచ్చేది ఆయనే. హస్త నిక్షేపణ సిద్ధాంతము అర్థం చేసుకోని వారు అనేకులు ఉన్నారండి. మా ప్రజలపై చేతులుంచక పరిశుద్ధాత్మ పొందడము వాక్యానుసారమైనది. ఎవరో ఒకరు మీ మీద హస్త నిక్షేపణ చేయడము అనేది షరతు కాదు. మీరు ఈ పుస్తకమును అలా చదువుతూ ఉండగా యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మను బాప్తిస్మం ఇమ్మని అడగాలండి. ఇప్పుడే పొందగలవు. పంపించే దేవుని వైపు నుండి ఏ సమస్య లేదు, కానీ సమస్య అంతా పొందవలసిన మన వైపే ఉందండి. మన విశ్వాస వృత్తి పొందించుకోవడానికి దేవుని ప్రజలు హస్తనిక్షేపణ చేయడము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఈ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, తరువాత పౌలు వారి మీద చేతులుంచక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందండి. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. మనము పరిశుద్ధాత్మ నింపబడాలని కోరిక ఉన్నట్లయితే మనం కూడా ప్రార్థించాలండి. తండ్రి, ఈ
పరిశుద్ధాత్మను నా మీద కూడా కుమ్మరించమని నీకు కృతజ్ఞత కలిగి ఉంటానని మనం ప్రార్థన చేయగలగాలండి. ఆరవదిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందామని నమ్మాలండి. లూకాసువార్త 11:13 ప్రకారం, పరలోకమందున మీ తండ్రి నన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంత నిశ్చయముగా అనుగ్రహిస్తున్నానన్నారు. ఇప్పుడు భాషలతో మాట్లాడడానికి ఉపకరించాలండి. మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది భాషలతో మాట్లాడగలగాలండి. ప్రజలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం యేసుక్రీస్తు వంతు. భాషలతో మాట్లాడడము మన వంతండి. పరిశుద్ధాత్ముడు భాషలతో మాట్లాడడు కానీ మనము మాట్లాడగలగాలి. ఏదో సూచక క్రియ కానీ అనుభూతి కొరకు కానీ ఎదురు చూడవద్దండి. అనుభూతులు శరీరానుసారమైనవి. అనుభూతిని బట్టి కాకుండా విశ్వాసమును బట్టి మనము ప్రవర్తించాలండి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన వాక్ శక్తి కొలది భాషలతో మాట్లాడటం మొదలు పెట్టాలండి. అపోస్తల కార్యములు 2:4 ప్రకారం అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలండి. ఏమనగా సాతాను కనీసం 3 విషయంలో అంటుంది, నీవు శరీరంలో నుండి మాట్లాడుతున్నావు అని మనల్ని భయపెట్టిస్తూ ఉంటుందండి. నీవు కొంతమంది భాషలను అనుకరిస్తున్నావని, వేరేదే నువ్వు నేర్చుకున్నావు కానీ దేవుడి దగ్గర నుంచి నేర్చుకోలేదని మనల్ని చిన్నబుచ్చుతూ ఉంటుందండి. మాట్లాడేది సాతాను అని మన మనసులోకి వచ్చే ఇటువంటి ఆలోచనలకు మనము తావివ్వకూడదండి. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు పంపించాడని నమ్మాలండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని మనం నమ్మాలండి. ఆయన ద్వారానే మన కార్యం జరిగిస్తున్నామని మనం నమ్మాలండి. పరిశుద్ధాత్ముడు భాషలతో మాట్లాడుతూ ఉండమని ఒక భాష ఇస్తాడు. ఇప్పుడు భాషలతో మాట్లాడడం ప్రారంభించిన ఏవో కొన్ని మాటలకు లోబడి భాషలతో మాట్లాడడం మానివేద్దాం అనుకుంటావు. కానీ ఆగవద్దండి. నీకు ఒక చిన్న దృష్టాంతము ఏమనగా, పంపుని పూర్తిగా తిప్పకుండా ట్యాంకులో నీళ్లు రావు కదండి. ఆ ట్యాంకు నిండాలంటే పంపుని పూర్తిగా మరి తిప్పాలి, అప్పుడే అది నిండుతుంది కదా. ఆ విధముగా మనం కూడా పరిపూర్ణంగా సిద్ధపడగలిగితే పరిశుద్ధాత్మ మనలోనే పరిపూర్ణంగా నింపగలుగుతారండి. అందుకు యేసుక్రీస్తు సహకరిస్తూ ఉంటారు. అటు రీతిగా దేవుడు మనం పరిపూర్ణంగా ఉండాలంటే, పరిపూర్ణముగా ఉండగలిగితే పరిశుద్ధాత్ముడు పరిపూర్ణమైన కాపుదల మనకి దయచేయునుగాక. ఆమేన్.